తలదించుకుని ఉన్నట్టు పోలీసుల ద్వారా తెలిసిన సమాచారం. మరోపక్క వంశీ వల్లభనేని తనకి సపరేట్ సెల్ వద్దు, అందరితో పాటే బ్యారెక్స్లో ఉంచండి. మరి ఎలాంటి థ్రెట్ ఉందని ఆయన ఊహించారో తెలియదు, కానీ ఆయన చేసుకున్న రిక్వెస్ట్. ఇంకో పక్క గోరంట్ల మాధవ్ మీద మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కోర్టుకి ఆయన విచారణకు హాజరవుతాను అని చెప్పేసి వచ్చే నెల అవుతుందని ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. నిన్నంతా మొత్తానికి ఏంటంటే నేరాలు ఘోరాలు వాటికి సంబంధించిన మొత్తం కథనాలే ఏపీ మీడియాలో. అసెంబ్లీ సమావేశాలను డామినేట్ చేసే విధంగా జరిగిన తీరు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈరోజు నేషనల్ సినారియోని ఏపీ పూర్తిగా క్యాప్చర్ చేసేసింది. దేశం మొత్తం ఏపీలో జరుగుతున్న సంఘటనల మీద దృష్టి పెట్టింది. కూటమి సర్కార్కి కూడా కావాల్సింది అదే. ఎందుకంటే సూపర్ 6కి సంబంధించి ఏమన్నా సషబెష్లు సందేహాలు ఉన్నా జనం దాన్ని మర్చిపోయి దీని మీద మాట్లాడుకుంటారు కొన్ని రోజులని. ఓవరాల్గా ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్కారం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. ఊట్ల సురేంద్రనాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వివేక్ బాబు గారు జనసేన అధికార ప్రతినిధి, అండ్ రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సరే పోసాని కృష్ణమురళి వంశీ వెనక్కి వెళ్ళిపోయారు, గోరంట్ల మాధవ్ ముందుకు వచ్చాడు ఇప్పుడు తెర మీదకి. సో నిన్నటి వరకు అది గోరంట్ల మాధవ్ విషయంలో ఆయన ఉచ్చరించకూడని అనకూడని మాటలు అన్నారని చెప్పేసి వాసిరెడ్డి పద్మ గారు అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్ 22వ తేదీకి అనుకుంటా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదైంది. ఒకసారి ఆయన ఏమన్నారో చూసి తర్వాత మీ దగ్గరకు వద్దాం. ఈ నోటీసులను ఏ విధంగా చూస్తారు ఇట్లాంటి కేసులు ఇవన్నీ కూడా? దాంట్లో ఫలానా ముద్దాయిలను అరెస్టు చేయండి అంటే ముద్దాయిలను అరెస్టు చేయమని చెప్పడానికి నువ్వెవరు అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిలను పక్కకు వదిలేసి ముద్దాయిలను గాలికి వదిలేసి ముద్దాయిలను అరెస్టు చేయండి అన్న వాటిపైన కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 4వ కేసులు రిజిస్టర్ చేసినట్టు నోటీసు ఇవ్వడం జరిగింది. దానిని ఎదుర్కోవడానికి నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కేసును లీగల్గా ఎదుర్కొంటానని. ఎట్లా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేదానికి ఇట్లాంటి కేసులు ఇవన్నీ? వాళ్ళ ఉడత ఊపులకు, వాళ్ళ గుడ్డ బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ బెదరడం అనేది కూటమి ప్రభుత్వం గమనించారు. వరుసగా వైసీపీ నాయకులపైన కేసులు. రవికిరణ్ గారు చూశారు కదా, గోరంట్ల మాధవ్ కూటమి సర్కారు ఉడత ఊపులకు బెదిరేది లేదు అని అన్నాడు. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి నైన్టీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మనం వాసుదేవన్ గారు కొన్ని సంవత్సరాలుగా అనేక డిబేట్లు చేస్తున్నాం, అనేక సార్లు మనం చెప్తున్నాం కూడా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయాలు లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయాల మీద ఆసక్తి ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కావచ్చు, అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ కంపల్సరీగా రాజ్యాంగం మనకి ఇచ్చింది. అయితే దానిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఏది పడితే అది మాట్లాడి వ్యక్తిత్వ హరణాలు చేసి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ జీవితాల్లోకి వెళ్ళి వారిని దుర్భాషలాడి బూతులు తిట్టి జుగుప్సాకరమైన భాష మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ గా సమాజం ఇది హర్షించదు కదా. ఈరోజు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్య మన ఛానల్లో కూడా 99 టీవీ యూట్యూబ్ లో కూడా కామెంట్లు ఆ మధ్య కొంత జుగుప్సాకరం భాష తగ్గింది కదండి వాసుదేవన్ గారు, ఈ మధ్య ఎక్కువైపోయింది. చాలా జుగుప్సాకరమైన తిట్లు ఎన్ని వాడుతున్నారు మన ఛానల్లో కూడా. మన టెక్నికల్ టీం కూడా చూసుకోవాలి, ఇది పద్ధతి కాదు, లేదా చట్టం తన పంచాయతీ చేసుకుపోతుంది. సో మేము చేసే విశ్లేషణ మీద మీరు విమర్శ చేయండి, కానీ బూతులు దిగబడితే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారినో లేకపోతే పోసాని గారినో వాళ్ళని చూసి కాదు వంశీ గారినో కొడాలి నాని గారినో లేకపోతే వేరే వాళ్ళని కాదుగా చూసుకుని నేర్చుకోవాల్సింది. చట్టాలంటూ ఉన్నాయి. ఈ రోజు గోరంట్ల మాధవ్ గారు చేసింది ఏంటి? ఆయన ఇదే మాట్లాడు, నాకు మీ పేజీ లేదు కానీ వేరే ఛానల్లో అన్నారు, నాకు భావ ప్రకటన స్వేచ్ఛల్లో భాగంగా అన్నా నా మాటలు, దాంట్లో తప్పేంటంట. నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఆయన పోలీస్ అధికారిగా చేస్తున్నారు, వారికి తెలియదా అండి నిర్భయ చట్టం, పోస్కో చట్టం, దిశ చట్టం అని మీరు అంటారు కానీ చట్టం లేదు. అది దిశ పోలీస్ స్టేషను, దిశ యాప్, వీళ్ళందరూ ఎవరండి? దిశ నిర్భయ ఎవరండి? ఆ మహిళల యొక్క పేర్లు కాదు కదా. ఆ దౌర్భాగ్యకరమైన ఘటనలో మానభంగం చేసి హత్య చేయబడిన వ్యక్తుల పేర్లు కాదు, వాళ్ళు ఎలియాస్ పేర్లు. ఎందుకు ఎలియాస్ పేర్లు వాడుతున్నాము?
యాక్చువల్ పేర్లు వాడకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. లేదా దిశ చట్టం అని ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభలో? మీరు చెప్పదు కదా. అదేం కాదు సార్, మనం ఆ పేరు వాడేసుకోవచ్చు, వాడేసేయండి. తెలంగాణలో జరిగిన 2021లో జరిగిన ఘటన ఆ అమ్మాయి పేరు వాడేసేయండి అని ఎందుకు చెప్పలేదు మీరు? అలాగే మీ సహచరి ఎంపీ, ఇది మాధవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు సహచరి ఎంపీ రాహుల్ గాంధీ గారు 2021లో ఢిల్లీలో ఇలాగే ఒక రేప్ విక్టిమ్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫోటోలన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి పోస్ట్ చేశారు. మరి ఆయన మీద కేసు విచారణ ఈ రోజు కూడా జరుగుతుంది కదా. ఎందుకు నిన్న కాక మొన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నవంబర్ లో తన సొంత జిల్లాలో ఒక బాలిక మీద అత్యాచారం జరగకుండా జరిగిందని చెప్పి ఆ పేరు ఫోటోలు పెడితే ఆయన మీద పోస్కో చట్టం కేసు పెట్టారు. ఆయన దానికి తప్పుడు కేసు అని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. మొన్న జనవరి 10, 2025 హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. నువ్వు విచారణకు హాజరు కావాల్సిందే, నువ్వు చేసింది నువ్వు చట్టపరంగా ఫేస్ చేయవలసిందే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెవుకు మెలేసింది హైకోర్టు. మరి ఇవన్నీ కనుకొడుతూ పోలీస్ అధికారులు చేసి ఎంపీగా చేసింది నా భావ ప్రకటన స్వేచ్ఛ ఫలానా మీడియాలో వచ్చింది ఆ పేర్లు, అది పేరు చెప్తే తప్ప అంటారు. మీడియాలో వస్తే అది కూడా తప్పే కదా. ఇదిగో నేను గతంలో కూడా చూపించాను, మీ ఛానల్లో మళ్ళీ చూపిస్తున్నాను. మీ ఛానల్ ఆ సదరు ఛానల్ ఏ అయితే వైసీపీ పార్టీ రన్ చేస్తున్న ఛానల్ కూడా అదే తప్పులు చేస్తున్నారు. అక్టోబర్ 10, 2018 కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చినటువంటి సర్క్యులర్ అన్ని శాటిలైట్ టీవీ ఛానల్స్ ఇచ్చారు. మీరు ఏదైతే జూనియర్ జస్టిస్ యాక్ట్ ఉంది 2015 చట్టం, అలాగే పోస్కో చట్టం సెక్షన్ 23, 2012 దాని ప్రకారం మీరు ఎటువంటి చిత్రాలు కానీ పేర్లు కానీ అడ్రస్లు కానీ ఇవ్వడానికి లేదు. ఇస్తే మిమ్మల్ని బాధ చేయవలసి వస్తుందని చెప్పేసి చట్టం ఉంది. దాని లోపలి ఉండమని ఛానల్ చెప్పింది. నేను అడుగుతున్నాను మాధవ్ గారు, రండి 5వ తారీఖు ఆ ఛానల్ పేర్లు మీ సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళ పనులు చేసుకుంటారు. చేసింది తప్పు పోలీస్ అధికారిగా మీరు చేస్తున్నారు, దాన్ని మళ్ళీ ఎదురుదారి. దీనికి సూపర్ 6కి ఏది సంబంధం అండి? కనీసం కామన్ సెన్స్ ఉంటారు కదండి. అదంతా కామన్ కాదా వైసీపీలో? ఏ రకంగా పోసాని గారి నుంచి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారండి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆగు మేఘాల మీద పరామర్శలు మళ్ళీ సరే చేయొచ్చు, మహిళల్ని ఆ భార్యని పరామర్శ చేయొచ్చు కాదను, కానీ ప్రోత్సహిస్తారు కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి ఇలాగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, ప్రోత్సహిస్తారు. వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఫిలిం జగత్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఆయన చాలా ఇష్టమైన వ్యక్తులు. అంటే ఆ పార్టీలో ఒక డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింద వరకు ఇటువంటి దుర్భాషలాడే వ్యక్తుల్ని ప్రోత్సహించే డిఎన్ఏ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆగో మేఘాల మీద వాళ్ళకి బాధ్యత. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ తప్పట్లేదండి. ఇది ప్రత్యర్థ పార్టీల కార్యాలయం మీద దాడి చేయడం తప్పట్లేదు, ఇలాగ దుర్భాషలాడుతూ తప్పట్లేదు. వర రవీందర్ రెడ్డి గారి నుంచి లేదా మిగతా వాళ్ళ నుంచి లేదా వంశీ గారి నుంచి అందరినీ సమర్థిస్తాడు ఆయన. అందరినీ సమర్థిస్తున్నారు. అంటే ఏంటి? ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, దుర్భాషలాడే కార్యక్రమాలు, జుగుప్సాకరమైన భాష మాట్లాడేవారు ఆయనకి ఇష్టలు. మరి ఆయన ఎందుకు మాట్లాడారు భాష? మీ అడగండి వైసీపీ నాయకులు, మీ అధినేత నాకు నిలదీయండి. అయ్యా మీరు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, మీరెందుకు మాట్లాడరు ఆ భాష? రవికిరణ్ గారు మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, మీరు మాటలతో ఆయన ఇన్స్పైర్, ఆయన కూడా మాట్లాడటం మొదలెడతారు. మీరు ఆయన్ని రెచ్చగొట్టకండి. ఆయన ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఆయన కూడా మాట్లాడటం మొదలెడతారు. మాధవ్ గారిని గొర్రెల ఇదిగో ఆయన్ని 100 ఫోటోలు వచ్చాయి, ఎక్కడ ఆ పార్టీ చర్య తీసుకోలేదు. పైపెచ్చు ఆయనకి పదోన్నతి, అధికార ప్రతినిధిగా పదోన్నతి ఇచ్చారు. ఈ రోజు ఇలా అంటున్నారు, రేపు ఇంకో పదవి ఇస్తారు వాళ్ళ పార్టీలో. ఇంకా ఆ పార్టీ వాళ్ళకి చట్టాలు న్యాయాలు ఏమి సంబంధం లేదు. రైట్. ఒకసారి మనతో పాటు రవికిరణ్ గారు మనతో పాటు పోసాని కృష్ణమురళి గారి తరఫున వాదనలు వినిపించడానికి సిద్ధమైన అడ్వకేట్ బాలా గారు కూడా జాయిన్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం. వారి దగ్గరికి వెళ్దాం. బాలా గారు, ఊరంతా ఒక దారి అయితే బాలాగారిది ఒక దారి. అంటే ఉరిపి కట్ట అని నేను అనలేను, మీరు అడ్వకేట్ కాబట్టి. మీరు ఏంటి, వాట్ ప్రాంప్టెడ్ యూ టు టేక్ అప్ ద కేస్ ఆఫ్ పోసాని కృష్ణమురళి గారు? అండి, నేను ఇక్కడ ఒకటి ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ టేక్ అప్ ద కేస్ అండ్ పిటిషన్స్ వాస్ రెడీ. బెయిల్ పిటిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ పిటిషన్ ఇస్ రెడీ. మై గాయ్స్ ఇస్ దేర్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ దట్. బట్ ఫార్చునేట్లీ ఇంకా సీనియర్ గౌన్ వచ్చిన తర్వాత మేము రెస్పెక్ట్ ఇవ్వాలి బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు పొన్నబోలు సుధాకర్ గారు అనేది సీనియర్ గౌన్. సీనియర్గా ఉంటే నథింగ్ బట్ ఈక్వల్ టు జడ్జ్ కింద మేము కన్సిడరేషన్ చేస్తారు బేసికల్గా. ఇంకా ఆయన వచ్చినప్పుడు నా వాయిస్ సైలెంట్గా ఉంటుంది. సో ఎంటైర్ తర్వాత కేసు అంతా
he'll take up. అవును, ఇప్పుడు ఆయన మార్నింగ్ రిమాండ్కి పంపించారు. మార్చ్ 13th వరకు రిమాండ్. అందులోకి నేను వెళ్ళను ఎందుకంటే ఇప్పుడు నేను డీల్ చేసిన కేసెస్ ఎంత సేఫ్ గార్డ్ చేసుకుంటున్నానో ఏంటో లేదనేది ఎవ్రీవన్ నోస్. అటు కిరణ్ రాయల్లో ఆ అమ్మాయి విక్టిమ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకా సో మెనీ కేసెస్. కానీ మార్నింగ్ వరకు బాగానే ఉంది, బట్ దాని తర్వాత ఏం జరిగింది ఏంటనేది నేను పర్సూ చేయలేదు. అంటే మీరు టేకప్ చేసినంత వరకు మీరు వినిపించిన వాదులు ఏంటంటే దాంట్లో మీ జస్టిఫికేషన్ ఎలా ఇచ్చుకోగలరు? నేను టేకప్ చేసినంత వరకు వీ హ్యావ్ సర్టన్ గ్రౌండ్స్, దానికి సంబంధించిన పిటిషన్స్ ఆర్ రెడీ, స్ట్రాటజీస్ ఆల్సో రెడీ. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి మూవ్ చేయాలి, ఇది చేయకపోతే లేకపోతే ఇది బెయిల్ అనేది మేము ఒక ప్లాన్గా ఉన్నాము. బట్ ఫార్చునేట్లీ వాళ్ళ ప్లాన్ ఏముందో మనకు తెలియదు. జస్టిఫికేషన్ అంటే అసలు ఈ కేసులో జనరల్గా నాకు మార్నింగ్ అరౌండ్ 6 o'clock కాల్ వచ్చిందండి. కాల్ వచ్చినప్పుడు ఇలా పోసాని గారిని తీసుకొని వెళ్ళున్నారంట, అది కేసు టేకప్ చేయాలి అంటే సరే అని చెప్పేసి అని అసలు ఏమున్నాయి డాక్యుమెంట్స్ పంపించింది అంటే వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి ఓన్లీ ఒక మెమో మాత్రం వచ్చింది, నోటీస్ ఇంటిమేషన్. అది కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి అని వాళ్ళ వైఫ్కి ఇచ్చిన ఇంటిమేషన్. అరెస్ట్ చేసి సెక్షన్స్ చూసాను నేను షాక్ అయ్యాను. అదేంటి నిన్న అంటున్నారు, మరి ఈరోజు డేట్ ఉందేంటి, అసలుకి పోస్ట్ డేట్ వేసి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి నేను షాక్ అయ్యా. దెన్ ఐ అండర్స్టాండ్ అసలు ఆ సెక్షన్స్ ఆఫ్ లాలో చూసుకుంటే 311 అనేది ఎలాగో అప్లికబుల్ కాదు. ఎందుకంటే కేరళ హైకోర్టు, మన ఓన్ హైకోర్టు కూడా చెప్పింది. భారత న్యాయశాఖ. సో దాంట్లో అప్లికబుల్ అయ్యే అవసరం లేదు. ఈ కేసెస్లో, ఇంత గ్రావిటీ లేని కేసెస్లో నైట్ వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వకుండా తర్వాత గ్రావిటీ లేదని ఎలా అంటారండి మీరు? అసలు ఆ కేసు ఏంటో తెలుసా మీకు? ఏ కేసు మీద వీళ్ళు అరెస్ట్ చేస్తారో తెలుసా మీకు? జోగినేని మణి గారు, జనసేన. ఆయన ఏం కేసు పెట్టాడో తెలుసా? ఆయన ఎవరండి? ఈయన నంది అవార్డుకి సరిపోతుంది. 2015 పడుకొని నిద్రపోతున్నాడు ఆయన ఇండియాలో నుంచి. సోషల్ మీడియా అప్పుడు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదనేది కదా. ఒక్క నిమిషం 2015లో జరిగిన ఇష్యూ అతని కంప్లైంట్లో రాశాడు. 2015లో గవర్నమెంట్ ఎవరిది? టీడీపీ గవర్నమెంట్. ఆ రోజు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేకపోతే లండన్కి వెళ్ళావా, దుబాయ్కి వెళ్ళావా, లేకపోతే అమెరికాకి వెళ్ళావా? ఈరోజు ఓపెన్ చేశాడంట కంప్లైంట్లో. చదివితే నాకు మతిపోయింది అసలుకి ఆ కంప్లైంట్. నేను ఈరోజు ఓపెన్ చేశాను, పలు సోషల్ మీడియాలలో ఇవి ట్రోల్ అవుతున్నాయి, జూచ్చాకరంగా ఉన్నాయి వాయిస్. ఆయన కమ్యూనిటీ గురించి, ఈయన సేమ్ కమ్యూనిటీ, ఈయన పెద్దలు, వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటారు. ఆయన ఇంకో కమ్యూనిటీ గురించి మాట్లాడలే, ఆయన ఓన్ కమ్యూనిటీ గురించి ఆయన క్రిటిసైజ్ చేసుకున్నాడు. హీఈస్ అ విక్టిమ్. సో ఆయనకు రైట్ ఉంది విక్టిమ్కి. ఆయన ఓన్ కమ్యూనిటీ కాబట్టి 10 మాట్లాడుకుంటాడు, 100 మాట్లాడతాడు. ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఆ కమ్యూనిటీ వాళ్ళు సెటిల్ చేసుకున్న మ్యాటర్ ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఈరోజు ఈయన నిద్ర లేచాడంట కాబట్టి అది జుబుచ్చాకరంగా ఉన్నాయంట, ఆయనకి కమ్యూనిటీస్ క్యాస్ట్కి మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఉన్నాయంట. కాబట్టి ఈరోజు ఆయన కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు 24వ తేదీ కంప్లైంట్ ఇస్తే 24వ తేదీ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. 26వ తేదీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. 27వ తేదీ అరెస్ట్కి చూపించేసి 26వ తేదీ తీసుకెళ్ళిపోతారు. ఈ కేసులో సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ కేసులలో అంత గ్రావిటీ ఉందా? ఒక మనిషిని ఇంకొక స్టేట్ నుంచి రూల్ ఆఫ్ లా పాటించకుండా ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ ప్రొడ్యూస్ చేసేంత ఉందా నెసెసిటీ? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కిరణ్ రాయల్కి సంబంధించిన వీడియోలో కొల్లలు బయటకు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది. ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ పోలీసు వాళ్ళు? ఏం యాక్షన్ తీసుకునింది ఈ స్టేట్? అంటే మీరు ఆర్టికల్ 14 అంటే వైలేషన్ చేస్తారు. ఒకరికి ఒకలాగా రూల్ ఆఫ్ లా అప్లై చేస్తారు, ఇంకోరికి ఇంకోలా రూల్ ఆఫ్ లా అప్లై చేస్తారు. ఒక అమ్మాయికి నష్టం జరిగింది బాబు, ఒక అమ్మాయికి మోసం జరిగింది బాబు, ఒక అమ్మాయికి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ డైరెక్ట్గా అతని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాతనే ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందని చెప్పి మొత్తుకుంటుంటే కూడా నేను అక్కడికి వస్తున్నా. నేను ఎగ్జాంపుల్స్ మీకు సెట్ చేస్తున్నాను మీకు అంతే. బాధితుల్ని పట్టించుకొని పక్కన పెట్టేసి ఈరోజు పొలిటికల్ వెండేటా కింద వీళ్ళు తీసుకొని ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యక్తి నిద్ర లేచొస్తాడు, వేకప్ అయిపోతాడు. అతని మనోభావాలు, అసలు నేను చాలా సార్లు చెప్పాను, మనోభావాలు దెబ్బతినాలంటే ముందు దెబ్బతిన్నాయని మీరు చెప్పినా వైట్ పేపర్ కంప్లైంట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైమా ఫేసి. యూ హ్యావ్ టు అండర్గో ఫర్ సైకాలజిస్ట్ ట్రీట్మెంట్. పోలీసులకు ఏం తెలియకుండానే absolutely 100% యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్స్ చట్టం they doesn't have a training proper. వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది కానీ ట్రైనింగ్ లేదు. ఎవ్రీ డే మేము కోర్టులో వాదించేది ఇదే. They doesn't have a mind application. They are not applying their mind. That's what we argue the matters. చాలా వైలెంట్ చేస్తున్నారు. ఎవ్రీ డే మేము కోర్టులో ఆర్గ్యూ చేసే మ్యాటర్లు గ్రౌండ్స్ లో రాసేది కూడా ఇదే. గ్రౌండ్స్ లో రాస్తాం. సో మీరేమంటారు? నాట్ అప్లైడ్ దర్ మైండ్. అంటే ఇది నిలబడే కేసా? నిలబడని అబ్సల్యూట్లీ ట్రయల్ లో ఇది అసలు నిలబడని కేసు.
100కి 100%. ఇవన్నీ తెలిసే ఎస్పీ ఆధ్వర్యంలో 9 గంటలు ఆయన విచారిస్తారంటే అసలు మాకు అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే నేను అదే చెప్తున్నాను మీకు, నేను ఆ గ్రౌండ్ లో ఉండి ఉంటే థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఒక్కొక్కరి ఆర్టికులేషన్ ఒక్కొక్కరి ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం ప్రెజెంటేషన్ చేశారు, ఏం ఆర్టికులేషన్ చేశారు, దాని మీద వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఏం పర్సూ చేసి ఏమేమి సెక్షన్స్ మీద, ఆ పాత కేసులు ఎవరు చెప్తున్నారు, పాత కేసులకి వీటికి జనరల్ గా వేస్తూ ఉంటారు కేసులు. బట్ డ్యూయల్ జోప్రడి I believe you have gone through the FIR కదా. Yes, I gone through FIR. FIR లో పెట్టిన సెక్షన్స్ అన్ని మీరు చదివారు కదా. అబ్సల్యూట్ గా అండి. మీ నాలెడ్జ్ లో ఉన్నాయి కదా. అవి ఏవి కూడా పెద్ద సెక్షన్స్ కాదు, అన్ని బిలో సెక్షన్సే. నాన్ అవైలబుల్ అన్నారు సార్. 111 అప్లై కాదు సార్, నేను అదే అంటున్నా. మన ఏపీ అప్లై కాదనేది మీ వాదన, బట్ వాళ్ళ వర్షన్ ఏంటంటే అది అప్లై ఆల్రెడీ కోర్టులో జడ్జి కూడా చెప్పారు. ఈ రోజు మీకు రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ రిమాండ్ ఆర్డర్ ఆయన కూడా రాశారు. రైట్, మీరు అది చెక్ చేస్తూ ఉండండి. లోపల ఊట్ల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సో చూశారు కదా, నిలబడటానికి అవకాశం లేని కేసులు పెట్టి ఎందుకండి అంత బలహీనంగా ఉన్నారు పోలీసులు? ఆయన తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముందు ఇప్పుడు లాయర్ గారు చెప్తున్నారు వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు అని చెప్పి. ఈ కేసులు అన్ని కూడా దాదాపు 3-4 సంవత్సరాలకు ముందు వీళ్ళు చేసిన ప్రతి వాగ్దానం, ప్రతి విమర్శ, ప్రతి వ్యక్తిగత దాడి వాటి మీద అప్పుడే కేసులు బుక్ చేశారు. అంటే కేసులు అంటే కేసులు పెట్టారు. మీరు లాయర్ గారు తర్వాత మాట్లాడండి, మీరు నా వాణి అయిపోయి మన తర్వాత మీరు మాట్లాడండి. కానీ ఆ రోజు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవడి మీద కేసు బుక్ చేయలే. ఎందుకు బుక్ చేయలేదు? ఆ రోజు మేము కేసులు ఇవ్వలేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటి ఒకే ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఆయన అంటున్నది 2015లోనే కంప్లైంట్ ఇచ్చాడు కదా, అప్పుడు మీ గవర్నమెంట్ కదా ఉన్నది, మీరేం చేశారని అడుగుతున్నాడు. దానికి చెప్పండి సార్. ఇప్పుడు ఏదో వీడియో మీరు అది వాల్యూమ్ సరిగా లేదండి, మీరు పెట్టినట్లేదు వాల్యూమ్. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. నీకు తెలీదా? మీ కొడుకు లోకేష్ లాగా అంటే రైట్. ఇప్పుడు జోగినేని మణి గారు ఇచ్చిన ఇదేనా, దీని మీదే ఆయన కంప్లైంట్ ఇచ్చారా? జోగినేని మణి గారు ఇలాంటివి కోపలలో ఒకటి, ఇది ఎగ్జాంపుల్ మాత్రం చూపించాను నేను. ఇలాంటివి ఒక 100 ఉన్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కేసు బుక్ చేయ. ఆ రోజు 5 సంవత్సరాల ముందు మేము కేసులు ఇచ్చాము, ఆ రోజు ఎందుకు బుక్ చేయలేదు వీళ్ళు వైసీపీ వాళ్ళు? ఈ రోజు కిరణ్ రాయల్ గురించి మాట్లాడుతున్నారు. కిరణ్ రాయల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసి పక్కన వేసేశాడు పవన్ కళ్యాణ్ గారు. కిరణ్ రాయల్ ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి మంత్రులు చేశారు. చంద్రబాబు గారిని మాట్లాడితే లెట్ us confine to the case అండి. మీరు వైడ్ స్పెక్ట్రంలో వెళ్ళొద్దు, కన్ఫైన్ టు ద కేస్. పోసాని కృష్ణమురళి మీద పెట్టిన సెక్షన్లు అవి చెల్లవు, నిలబడవు ట్రయల్లో అనేది లాయర్ గారి వాదన. సార్ ఇప్పుడు ఈ రోజు లాయర్ ఆ మాదిరి వాదించకపోతే ఆయన కేసులు రావు. కేసులు రావాలంటే ఏం చేయాలా? హత్య చేసినోడు కూడా ఒకడు వస్తాడు సార్. హత్య చేసినోడు కూడా లాయర్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఎంత పని అండి, మీరు హత్య చేయలేదని చెప్పండి, నేను రేపు తెల్లవారితో నేను బయటికి తీసుకొచ్చేస్తాను అని చెప్తారు లాయర్. ఆ విధంగా చెప్తేనే కదా లాయర్ దగ్గరికి ఇంకొక క్లయింట్ వస్తాడు. అట్లా చెప్పకుండా నువ్వు హత్య చేసావు, నువ్వు యావజ్జీవం పడిపోతుంది, లేదంటే నీకు ఉరిశిక్ష పడిపోతుంది, నువ్వెందుకు ఈ పని చేసినావు అని లాయర్ అన్నాడు అనుకో, అతను రాడు కదా. క్లయింట్ ఎందుకు వస్తా లాయర్ దగ్గరికి? రాడు కదా. ఇంతే, ఎవరైనా లాయర్ చేసే పని అదే. ఈ లాయర్ కూడా అదే పని చేస్తున్నాడు. అంటే వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకోవాలి అంటే ఎదుటి మనిషిని మన దగ్గరికి రప్పించుకోవాలన్నప్పుడు ఆ కేసులో ఏమీ లేదు కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వేం ఫిగర్ చేయొచ్చు, నువ్వేం భయపడద్దు అని చెప్తా ఉంటారు లాయర్లు.
అంటే లాయర్ చెప్పిన దానికి ప్రతిదానికి మనం ఊపట్లేం కదా. ఆయన వాదన ఆయన, ఇంకొక లాయర్ ఏం ఆయన చెప్తారో ఒక 2 నిమిషాల్లో మీకు కంప్లైంట్ షేర్ చేస్తారు, మీరు అది చూస్తా ఉండండి. ఈ లోపల చదవండి సార్, వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. అప్పుడు మీరే మాట్లాడండి. రైట్, నాయుడు గారు మీరు అది కంప్లైంట్ చూస్తుండండి, నేను మీకు షేర్ చేస్తాను. ఈ లోపల వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారు, ఈ రెండే కాకుండా మనకి నిన్న ఇంకొక వాల్యూ ఎడిషన్ వల్లభనేని వంశీ గారు, అయ్యా నన్ను సింగిల్గా ఉంచొద్దు, బ్యారెక్స్లో అందరితో పాటు ఉంచండి. ఏమైనా థ్రెట్ ఉందా కూటమి పార్టీల నుంచి ఆయనకి? ఏమన్నా ఆ రిక్వెస్ట్ ఎందుకు ప్లేస్ చేస్తుంటారు ఆయన? వాసు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే నైట్ అండ్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. అంటే థ్రెట్ ఉందా లేదా అనేది ఒక నిందితుడిగా ఆయనకు కోర్టు ముందు చెప్పుకునే రైట్ ఉంటుంది. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఉంటే ఆయనకు ఎలాంటి భద్రత కల్పించాలి, అందులో వాస్తవాలు ఉన్నప్పుడు జడ్జి గారు ఖచ్చితంగా ఆయనకు సరైన భద్రత ఇవ్వాలని ఆల్రెడీ తన సెల్ దగ్గర ఒక సెంట్రీని సపరేట్గా పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. సో ఇక గతం తాలూకు 5 ఏళ్ల పాటు జరిగిన పరిపాలనలో ఎవరెవరిని ఎలాగ ఎత్తుకొని వచ్చారు, ఆపరేషన్స్ అయినా నాకు ఇబ్బందిగా ఉందన్నా, లేదా వస్తామని చెప్పినా, లేకపోతే నోటీస్ 41 నోటీస్ అప్పుడున్న 41 నోటీస్ సర్వ్ చేయకోకుండా వాళ్ళని ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు ఏ చట్టం వర్తించలేదు వీళ్ళకి, అప్పుడు అంతా న్యాయంగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికే దోషులకు లేకపోతే నిందితులకు ఇబ్బందులు కలుగుతున్నాయి, లేకపోతే వారికి ఏదో అవుతుందని భయపడుతున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తప్పుకు సంబంధించిన అని ఏదైతే వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేసి వీళ్ళే తప్పు చేసేసారు తీసుకొచ్చేయచ్చు. అప్పుడు ఏది నంద్యాల నుంచి అరెస్ట్ చేసి దాదాపు 16-18 గంటలు ఆయన తీసుకొచ్చినప్పుడు ఏ తప్పు లేదు. అప్పుడు ఆయన సీనియర్ సిటిజన్ కాదనమాట. 75 ఏళ్ల వయసులో ఆయన అప్పుడు సీనియర్ సిటిజన్ కాదు. 60 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ సీనియర్ సిటిజన్లు అయిపోయినారు. సో ఇకపోతే ఏదైతే వంశీ అనే ఆయన ఏదైతే ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించినది ప్రతిదీ బై లా జరుగుతుంది. వాళ్ళలాగా ఎవరిని కొట్టలేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అడ్వకేట్ జరుగుతుంది విచారణ, వాళ్ళు కోరుకున్నట్టే. సో ఏదైనా బై లా జరుగుతోంది, పోలీసుల ఇన్ ఫ్రంట్ ఆఫ్ జరుగుతోంది, అండ్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం జరుగుతున్నాయి. నిందితుడు ఏ రోజు మమ్మల్ని కొట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అనలేదు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఒక ఎంపీగా ఉన్నాయన, నేడు డిప్యూటీ స్పీకర్ ఉన్నాయన నన్ను చంపేపోయారు, గుద్దారు, గుండెల మీద కూర్చొని 3 మనుషులు వచ్చారు అని చెప్పుకుంటున్నారు. అక్కడికి ఇక్కడికి ఏం తేడా తెలుస్తుంది, తెలియట్లేదా? సో వంశీ విషయంలో ఏం జరుగుతుందో బై లా జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. చెట్టు కింద ప్లేడర్లుగా ఉన్నోళ్ళు ఏది మేధావి రూపంలో వచ్చిన వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే, నాడు 2019-24 మధ్య జరిగిన ఆ యొక్క చూసినాంలే కానీ కొద్దిసేపు ఆపు మేధావే, నిన్ను కాదు మేధావి, ఎందుకు భుజాలు తడుముకుంటాడా మేధావే, భుజాలు తడుముకుంటాడా మేధావే, నిన్ను కాదు అనింది, కొంచెము నోరు అదుపులో పెట్టుకొని, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని సబ్జెక్ట్ లోకి రండి. వివేక్ బాబు గారు ఇప్పుడు అయిపోయింది భుజాలు తడుపుకుంటానే, ఇప్పుడు అయిపోయింది భుజాలు తడుపుకుంటానే. మేధావి నువ్వు మేధావి నేను అనలేదే, నిన్ను కాదనింది, నేను నిన్ను కాదనింది. నీ పన్ను చూసుకో, నువ్వు మేధావే, నువ్వు నిన్న మొన్న కోట వేసుకున్నావు, నల్ల కోట, నువ్వు మూసుకొని పని చూసుకో. నీకు ఒక్క మాట అంటే ఇంత కోపం వచ్చిందా? వివేక్ బాబు గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. వివేక్ బాబు గారు డోంట్ గో పర్సనల్. వివేక్ బాబు గారు డోంట్ గో పర్సనల్. అతను ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాడు, అతను ఏమన్నా మీరు సికేపీ అని మాట్లాడటం ఇవన్నీ తగదు. మీరు కూడా యూ జస్ట్ విత్డ్రా యువర్ వర్డ్. ఒక మనిషి ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు నచ్చకపోవచ్చు, బాలా అంటే మీకు నచ్చకపోవచ్చు, వ్యక్తిగతంగా మీరిద్దరు మాట్లాడుకోండి, ఫోన్లో మాట్లాడుకోండి. ఇప్పుడు మీరు ఏమన్నారు నాకు అర్థం కాలేదు. ఏమన్నారు? మీరన్న మాట అన్నా నేను. ఏమన్నాను? చెట్టు కింద ప్లేటర్లు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నేను అన్నది కొందరు చెట్టు కింద ప్లేటర్లు మేధావి ముసుగులో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనము అప్పుడు 2014-19 మధ్య జరిగిన విషయాలకు అన్ని న్యాయం జరిగాయి. ఎంత బూతులు తిట్టినా కూడా వాళ్ళకి న్యాయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క మాట అంటేనే ఇది హోల్డ్ యువర్ టంగ్ అనే వచ్చేంత వరకు ఈయన వచ్చినాడు కదా, ఈయన హోల్డ్ యువర్ టంగ్ మాట్లాడిన వీడియోలు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఈ హోల్డ్ యువర్ టంగ్ ఆడబెట్టుకుంటాడో ఇప్పుడు మనం చూద్దాం.
ఏమంటారు? ఒక నాకు పర్మిషన్ ఇవ్వాలి మరి. ఓకే. మళ్ళీ మాట్లాడదురు, మిగిలిన వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదురు. ఒకసారి వైసీపీ అదెట్లయితది ఆగండి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. రేగిడి లక్ష్మణరావు మాట్లాడాలి, మస్తాన్ రావు గారు మాట్లాడాలి. ఒకసారి రేగిడి లక్ష్మణరావు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీరు అది రెడీగా పెట్టుకోండి, ఆ వీడియో రెడీగా పెట్టుకోండి, ఆ వీడియో రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మీ టర్న్ చూపించండి. ఓకే, రేగిడి లక్ష్మణరావు గారు. వాసుదాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశా. ఆ వీడియోలో ఉన్న మాటలన్నీ నావే. ఇది పోలీసులు ఎదుట పోసాని కృష్ణమురళి గారి కన్ఫెషన్. పోసాని నీకు నేనున్నా అని చెప్పేసి మా పక్క ఈయన ఫోన్ కాల్. ఈ కాంట్రాస్ట్ ఏంటండి? అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా మీరు పార్టీలో? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ సభ్యులకి డబుల్ ఎంటీ వీక్షణ రాజమౌళి గారు హృదయపూర్వక నమస్కారాలు అండి. మేమేమో అంతర్జాతీయ ఉగ్రవాదులకో లేకపోతే పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఉగ్రవాదులకో మేము సపోర్ట్ చేయాల. మా పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు, మా పార్టీ అభివృద్ధి పదంలో మా పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకు మా పార్టీ ఇప్పుడు అండగా ఉంటుంది. పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా టీడీపీ. భావోచ్ఛ్వాస ప్రకటన అంటే ఇలాగా ఉంటుందా? భావోచ్ఛ్వాస ప్రకటన అంటే మీకు నచ్చినట్టుగా మాట్లాడతారా అని. అదే సాక్షాత్ నరేంద్ర మోడీ గారిని పిల్లాన్ని చూసుకోవాలనేటువంటి నువ్వు చవటవి, నువ్వు ఈ దేశాన్ని ఏం చూస్తావు అన్న మాట్లాడినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎవరి సంఖ్య నాకుతా ఉన్నారు. ఇప్పుడు కేసు పెట్టచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టచ్చు కదా బీజేపీ వాళ్ళు వెళ్ళి. ఎవరి సంఖ్య కింద మీద ఉప్పు కారం వేసుకుని నాకుతూ ఉన్నారు. ఆగండి మీరు, కిరణ్ గారు ఆగండి, ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. కేసు పెట్టుకున్నా మీద నీకు ధైర్యం ఉంటే కేసు పెట్టుకెళ్ళి నా మీద. ఏ తమాషాలు ఉందో ఒక్కొక్కడికి నచ్చినట్టు మాట్లాడితే అక్కడ ఎలా పని చేయలేదా? లక్ష్మణరావు గారు, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. పాతవన్నీ ఎందుకు మీరు తెస్తారు? సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి సార్. వినాలి సార్, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతున్నాం. మా రోజా గారిని ఆ డైమండ్ రాని ఆ సోయగాలు చూడు, నా వంపు చూడు, నా సొగసు చూడు అని సాక్షాత్ స్పీకర్ మాట్లాడినప్పుడు కళ్ళు కాకులకి వెళ్ళినా ఎక్కడ పోయినాయి సార్ చట్టాలు? ఈ స్పీకర్ మాట్లాడారు కదా, ఎందుకు మరి ఆయన మీద కేసు పెట్టలా? ఇదే బండారు సత్యనారాయణ వైజాగ్ ఎమ్మెల్యే, నీ దగ్గర నా బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి, నువ్వెన్నిట్లో నటించావు, నీతో మొత్తం లంబాసు మాట్లాడినట్టు వ్యక్తి మీద చర్యలేవండి. ఇలా మాట్లాడతారు. దేవినేని ఉమా ఏం మాట్లాడాడు, బోండా ఉమా ఏం మాట్లాడాడు, బొద్ద వెంకన్న ఏం మాట్లాడాడు, మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు పాత సంఘటనలన్నీ బయటికి తెస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే పోసాని కేసుకు సంబంధించి మాట్లాడండి. వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టట్లా? మీరు పెట్టండి సార్, మీరు రిపోర్ట్ చేయండి, మీరు రిపోర్ట్ చేయండి. అదే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. మీరు పెట్టండి కంప్లైంట్. బోర్డు పెట్టారు సార్, బోర్డు కంప్లైంట్ పెట్టాం, 1 కాదు 2 కాదు. వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ మీద కంప్లైంట్. కోర్టుకు వెళ్ళండి, పోలీసులు డైరెక్ట్ చేయమని, కేసులు పెట్టమని కోర్టులకు వెళ్ళండి. పోలీస్ స్టేషన్లు మిమ్మల్ని పట్టించుకోవద్దు, మీకు తెలుసు కదా, మీకు అద్భుతమైన లాయర్ల వ్యవస్థ ఉంది కదా, వెళ్ళండి కోర్టులకి. సార్ ఖచ్చితంగా లీగల్గా ఖచ్చితంగా వెళ్తాం. న్యాయస్థానాల్లో మనం వేయవలసినవి వాళ్ళ మీద రిపిటేషన్లు వేస్తాం. ఇక్కడ కంగారు పడవలసిన లేదు సార్. మనము ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఆ గరికపాటి వాక్యాలు చెప్తారండి, ఇంకొక ఆయనమో ఇంకొక వాక్యాలు చెప్తారని మనం చెప్పుకోవడం కాదు. మన పార్టీలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మన పార్టీకి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ భాష వినియోగిస్తారని మనకు తెలియాలి కదా. మేము వ్యక్తిగత దోషులు అనేది కరెక్ట్ కాదు, ఎవరైనా ఓకే మేము చెప్తూ ఉన్నాం. వ్యక్తిగతగా హననం చేయడం కరెక్ట్ కాదు. కానీ మన పార్టీ పోసాని మాటల్ని మీరు సమర్థిస్తారా? ఆ ఒక్క మాట చెప్పండి, పోసాని మాటల్ని మీరు సమర్థిస్తారా చెప్పండి. సార్, నేను పోసాని కృష్ణమురళి గారు మాటలు సమర్థిస్తున్నారంటే ఒక రకంగా సమర్థిస్తాను సార్. ఆయన ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ పిల్లల మీద ఆవిడ పైన మీరు చేసినటువంటి భాషలు ఏంటంటే, మీరు ఫోన్ చేసి లంబాసు వినియోగించలేదా? వాళ్ళ ఆడపిల్లల మీద మీరు తిట్టలేదా? వాళ్ళ ఆవిడని తిట్టలేదా? ఎవరైనా నా ఇంటి పైన నా దాని మీదకి వచ్చినప్పుడు నేను ఎవరిని లక్ష్యం సార్? నాకు రోజు 13 కాల్స్ వస్తున్నాయి. ఎవడైతే ఎక్కువ సార్? నా ఇంటి మీదకి, నా ఆడపిల్లల మీదకి, మా ఆవిడ మీదకి, మా పిల్లల మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కువ? డోంట్ కేర్, ఎవరైనా ఎక్కువ కాదు. అంటే మీకు నచ్చినట్టు మీరు లంబాసం మీరు వేయచ్చు. మిమ్మల్ని తిట్టేసరికి ఏమో మీకు పౌరుషాలు వస్తాయా? మీరు కూడా సైలెంట్గా ఉండాలి కదా. ఇదే జనసేన పార్టీ పిల్ల సైనికులందరూ కూడా, ఈ పిల్ల పితృలందరూ కూడా వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ పిల్ల సైనికులు ఎక్కడ పడుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ బుద్ధి పడలేదా? మీరు మతాల మధ్య, కులాల మధ్య మీరు రగల్చినప్పుడు
లడ్డు విషయంలోనే ఆ కులాల మధ్య కులకంపటి లేపి మతాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత చర్యలు తీసుకోరు? ఇక్కడ ఒక వ్యక్తికి నువ్వు తిరిగి చర్యలు తీసుకున్నప్పుడు కులాలకి మతాలకి తగలబెట్టి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజ్యాంగబద్ధంగా ద్రోహి అంటే పెద్ద ద్రోహి ఆయన అరెస్ట్ చేయాల ముందు. అంతేగాని మమ్మల్ని తిట్టాడండి, మా పవన్ కళ్యాణ్ తిట్టాడని అంటే మీరు అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళే, అరెస్ట్ చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారు. 75 ఏళ్ల పెద్ద ఆయన్ని నోటీస్ ఇచ్చి సవ్యంగా ప్రాపర్గా డీల్ చేసి ఒకవేళ మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా డిఐజీ స్థాయి అధికారి వెళ్ళి లేదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మామూలు వెహికల్స్ తీసుకొచ్చేస్తారా? అది కరెక్టేనా? నేను ప్రాక్టికల్ హెలికాప్టర్ విమానంలో ఏమంటారా? లెట్ హిమ్ కంప్లీట్. హెలికాప్టర్ విమానంలో ఏమంటారా? తీసుకెళ్ళాలండి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అవునండి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆయన వయసు ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన ఏమన్నా పారిపోతాడా దేశం నుంచి పారిపోయే వ్యక్తి? వయసు కాదు సార్. ఇప్పుడు మీరు అలా తీసుకెళ్ళారు సార్. ఒక 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 విక్టిమ్ని ఎవరైతే దానికి దీనికి ఉన్నాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన దానికి ఉన్నటువంటి హోదా ఏంటి? వాదాలు చూసి అరెస్ట్ చేస్తారా? వాదాలు తీసుకెళ్ళడానికి సఫారీ మర్యాదలు తీసుకెళ్తారా? ఇక్కడ బీహార్లో సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అర్హంగా తీసుకెళ్లారా? ఆయన ముఖ్యమంత్రే కదా, ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నాడు కదా, అర్హంగా తీసుకెళ్లారా? ఈయన మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు చట్టాలకి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏమని ఉండవు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి మస్తాన్రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్రావు గారు, వంశీ కేసులో జగన్ బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టమైన ఎవిడెన్స్ను బట్టి పోలీసులు ముందుకెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారిని వంశీ కేసులోనే అనుబంధంగా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే అవకాశాలు బహుశా ఇవాళ రేపు ఉన్నాయి. హఠాత్తుగా బహుశా ఇప్పటికే తాడేపల్లిలోని ఆయన నివాసం దగ్గర, బెంగళూరు యలహంకలోని ఆయన నివాసం దగ్గర ఆయన పర్సనల్ సెక్యూరిటీని టైటన్ చేసుకున్నట్టు సమాచారం. నిజంగా అంత బలమైన ఎవిడెన్స్ ఉందా? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ దాని ప్రకారం వల్లభనేని వంశీ గారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి ఇప్పుడు పోలీసు కస్టడీలో ఆయన రోజు విచారిస్తూ ఉన్నారు. అయితే మనకి బయటకు వస్తున్న వార్తలు పత్రికల్లో చూసిన దాని ప్రకారం ఆయన మొదట కిడ్నాప్ తర్వాత తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జగన్ గారిని కలిశారు అనేది పోలీసులు ఎవిడెన్స్ సహితంగా అడిగేసరికి ఆయన కలిశారని చెప్పారనేది ఆ వార్తలు చూశారు. అయితే will it be sufficient and enough to book case against జగన్మోహన్ రెడ్డి గారు? అది ఆ ఒక్క ఆధారం సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి? అదేం సరిపోదు, ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అండి. ఆయన మీద ఒక కేసులు నమోదైన పరిస్థితుల్లో నాకు ఇలాగా పోలీసులు నా మీద ఇట్లా కేసులు నమోదు చేసి వేధిస్తా ఉన్నారు, ఫ్యూచర్ లో నాకేమైనా జరగచ్చనే ఉద్దేశంతో వాళ్ళ అధ్యక్షుడికి చెప్పాలని వెళ్ళి ఉండొచ్చు. అలా కూడా ఆయన డిఫెన్స్ చేసుకోవచ్చు. దాని మీదటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్కి వెళ్తుంది అని ఈ గవర్నమెంట్ తప్పిదం చేస్తుంది. ఎందుకంటే అరెస్టుల వల్ల సింపతి వస్తుంది అనేది మనం గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చూస్తా ఉన్నాం, తెలంగాణలో కానీ ఇక్కడ కానీ. సో అలాంటి సాహసం ఈ ప్రభుత్వం చేయదని నేను అనుకుంటాను. రెండోది ఏంటంటే వల్లభనేని వంశీ గారికి సంబంధించి చూస్తే మీరు ఇందాక చెప్పారు, జైల్లో సంబంధించి ఆయనకు వార్డెన్ పెట్టారు. ఆయన భద్రత విషయంలో కానీ మొదట ఆయన బెడ్ విషయం అన్ని అడిగారు, అన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తానే ఉంది. జడ్జి గారు కూడా ఆ విషయంలో చెప్పారు, మీరు వాళ్ళ కోర్టులో వేసుకోండి, ఒకవేళ ఇంకొకరిని కూడా సెల్లో ఉంచేటది నేను ఆదేశాలు ఇవ్వలేను, ఇవాళ వేసుకోండి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో అదంతా అలా జరుగుతుంది. నేను ఇందాక డిస్కషన్ అంతా చూశానండి. ఇప్పుడు ఇవాళ ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. గతంగాని గారు పక్కన బాలా గారు ఉన్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. అట్లా రేప్ విక్టిమ్స్ కి చట్టం ఏ విధంగా ప్రొటెక్షన్ కల్పిస్తా ఉంది, ఆయన ఏ విధంగా రివీల్ చేశారు, రివీల్ చేస్తే బిఎన్ఎస్ చట్టం ఏ విధంగా గోరంట్ల మాధవ్ గారి మీద వర్తిస్తుంది అనేది బాలా గారు చెప్తే బాగుంటుంది. అంటే నాకు కొద్దిగా తక్కువ సెక్షన్స్ సంగతి తెలియదు, అలా చేయకూడదు అనేది మాత్రం తెలుసు, సెక్షన్స్ అయితే తెలియదు నాకు. సో ఆయనేమో అది భావప్రకటన స్వేచ్ఛ అంటున్నారు, అది స్వేచ్ఛగా వస్తుందా రాదా, లేకపోతే ఇందాక బాలా గారు ఒకటి చెప్పారు, కొంతమంది అలా మాట్లాడినప్పుడు వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం అని చెప్పేసి, అది ఎవరెవరికి అవసరం అనేది కూడా బాలా గారు చెప్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు
పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి కరెక్టే ఆయన అన్నది. 2015లో ఆయన వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు చేయటం అనేది కొంత ప్రజల్లో వింతగానే ఉంటది. ఆ విధమైన చర్యలు ఇప్పుడు తీసుకోవడం ఏంటి, మధ్యలో 2 గవర్నమెంట్లు కూడా వచ్చాయి, ఎందుకు పోలీసులు పనిచేయట్లేదు అనేది. ఎందుకంటే ఇక్కడ పోలీసులు హైకోర్టు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో కరోనాలో పెట్టండి అనేది చెప్పినా కూడా కేసు నమోదు చేసి వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలా అరెస్ట్ చేయకపోతే పోలీసుల మీద ఎలాంటి పనిష్మెంట్ తీసుకోవాలో కూడా న్యాయ నిపుణులు చెప్పాలి. రెండోది, ఇక్కడ పోసాని కృష్ణమురళి గారు చాలా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవన్నీ ఎందుకు చేశారు, ఇప్పుడు వైసీపీ ఏం ఆరోపిస్తుంది అంటే అంబటి రాంబాబు గారు కూడా కిరాక్ ఆదికి సంబంధించి సీమరాజా గారికి సంబంధించి మేము కంప్లైంట్లు చేశాము, రియాక్ట్ కావట్లేదు పోలీసులు అంటా ఉన్నారు. అసలు నేను మొత్తంగా చూస్తే ఏమంటారంటే అసలు ఈ విధమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడేవాళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఎందుకు వెనకేసుకొస్తున్నాయి? ఇళ్లలో మన మీద ఇప్పుడు నేను మీతో డిస్కషన్ చేస్తా ఉంటే కింద లైవ్లో నేను ఒక పార్టీకి వ్యతిరేకంగా వాస్తవం చెప్పినప్పుడు నన్ను కూడా కింద వేరే రకంగా ఇస్తున్నారు. అలాంటి మాత్రం చేత మనం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మనం అనొచ్చా అనేది తెలియదు. అనొచ్చా అంటే ఆవేశంలో అంటే బాలాగారు లాంటి వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే దానికి సెక్షన్స్ ఉంటాయి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు అన్నా కూడా నన్ను కింద అలా పెట్టారండి కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని అక్రమ సంబంధాలు అంటగడతాను అనేది సరైనది కాదనేది నేనంట, ఏ పార్టీ వాళ్ళు అన్నా కూడా అనేది నేను చెప్తాను. సో ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. నిన్న ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇక రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళు అంకుబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, రంగనాయకమ్మ గారిని అరెస్ట్ చేసినప్పుడు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకుని అరెస్ట్ చేసినప్పుడు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించి పోసాని కృష్ణమురళి గారు ఆయన రోగంతో బాధపడతా ఉన్నా కూడా పోలీసులు వెళ్ళి వెంటనే రావాలంట. అంటే పోలీసులు ఇలా అరెస్ట్ చేసే సందర్భంలో ఓవర్ యాక్షన్ చేయకుండా ఎందుకు మనం నిరోధించలేకపోతున్నాం? వాళ్ళకి ఎందుకు ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, ఇంకెవరినైనా వైసీపీకి చెందిన వాళ్ళు కావచ్చు, ఆ విధంగా ఫోర్స్డ్గా అరెస్ట్ చేయడాన్ని ఎవరు ఒప్పుకోరు, ప్రజలు కూడా. వాళ్ళు ఎందుకు అక్కడ చట్టాలు పాటించలేకపోతున్నారు, ఆ పాలిస్తున్న పార్టీలకు ఎందుకు తొత్తులుగా మారుతున్నారు అనేది కూడా చర్చ జరుగుతోంది. దాని మీద పోలీసు అధికారులు కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. నేననేది ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అరెస్ట్ చేయటం, లేకపోతే అవాయిడ్ చేయటం, సస్పెండ్ చేయటం అనేది రాజకీయ పార్టీలన్నీ కూడా చేయాల్సిన ప్రాథమిక బాధ్యత అనేది నేను అంటాను. రైట్, ఒకసారి రవికిరణ్ గారు. సార్, మన అనలిస్ట్ గారి వాదంతో నేను ఏకీపిస్తానండి. ఇప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళని మనం ఎవరిని ఏ పార్టీకి అతీతంగా మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తా కూర్చుంటే ఎలా కుదురుతుందండి? ఎక్కడైనా సరే టీవీ డిబేట్లో ఉన్నా ఎక్కడైనా సరే అబ్యూజివ్ లాంగ్వేజ్ నోటికి వచ్చిన మాట్లాడతాను, ఎంత బరాడు తిడతాను, లేదా కింద కామెంట్స్ లో మాట్లాడతాను, ఇది సమాజానికి మంచిది కాదండి. మనం మన సమాజ సేవ కోసం వచ్చాము. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పండి, తప్పో ఒప్పో ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు బాలా గారు వారి యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఓకే, వారు చెప్పిన ప్రకారం అయితే కోర్టులో కేసు తేలిపోతుంది. అయితే రేపు జ్యుడిషియల్ కస్టడీ కూడా ఇవ్వకూడదు పోసాని గారిని. ఏ రకంగా 10 ఏళ్ల క్రితం చెప్పిన దానికి ఇప్పుడు ఎలా పెడతారు అని చెప్పేసి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వదు. ఆ తర్వాత క్యాష్ కూడా అయిపోతేమో, లేదా ఏమవుతుందో చూద్దాం. అంతేగాని అలాగే ఇప్పుడు పోసాని గారి మీద అనేకమైన స్టేషన్లు, రాజమండ్రిలో కూడా అండి వాసుదేవన్ గారు, రాజమండ్రిలో ఆయన 2 ఏళ్ల క్రితం ఆయన అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు రిజిస్టర్ చేయలేదు. అప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఇటీవల తీర్పిచ్చి కేసు బుక్ చేయమన్నారు. ఇటీవల 2 నెలలు అవుతున్నారు కేసు బుక్ చేసి. అలాగే అనేక స్టేషన్లలో కోర్టు ఆదేశాల ద్వారా కూడా పోసాని గారి మీద కేసులు బుక్ అయి ఉన్నాయి. సో అనేకమైన కేసులు వాళ్ళు పుట్టప్ చేస్తారు. సరే, ఏ రకంగా కోర్టు నిర్ణయం తీసుకుందో చూద్దాం. అంతేగాని భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నేను ఇష్టం వచ్చిన పోసాని గారు, ఐ లైక్ హిమ్ యాజ్ అన్, ఐ లవ్ యూ రాజా యాజ్ అన్ ఫిలిం పర్సన్ గా, ఆయన డైరెక్టర్ గా, రచయితగా, నటుడుగా నిజంగా ఐ లవ్ యూ రాజా. బట్ వైసీపీలో నాయకుడు ఐ హేట్ యూ రాజా. అది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన అంత గొప్ప వ్యక్తే, ఒక రచయిత అవ్వాలి అంటే ఎంత సృజనాత్మక శక్తి ఉండాలి. అందులో మహిళల యొక్క స్త్రీ జనోత్తరం గురించి మంచి ఇతరుత్వ కథలు రాశారు. ఆయన మంచి అవార్డు కూడా పొందారు. అటువంటి వ్యక్తి నిజ జీవితంలో వచ్చేసరికి ఈ రకమైనటువంటి జుగుప్సాకరమైన భాష మాట్లాడి ఆయన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ అధినేత ఆల్దో తప్పే కదా. ఆయన ప్రోత్సహించారు. ఆ విధంగా ఫస్టే నువ్వు మాట్లాడినప్పుడు ఖండించుంటే ఆ పార్టీ అధినేత వాళ్ళందరూ ఇలా మాట్లాడకూడదు, మీ కంట్రోల్లో ఉండండి అంటే ఈ పరిస్థితి రాదు కదా. ఈ రోజు వాళ్ళ మహిళలు, నేను ఎవరైనా సరే రాజకీయ పార్టీ మగాళ్ళు ఉన్న ఆడవాళ్ళు విజ్ఞప్తి చేస్తారు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తారు. ఆడవాళ్ళు రాజకీయాలు అంటే మగాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
మీ యొక్క రాజకీయ నాయకులు మాట్లాడే భాష ప్రవర్తించే తీరుపై మీరు కూడా దృష్టి పెట్టాలి. ఏదో చూసుకుంటాడులే, ఆయన ఏదో పడతాడులే అంటే రేపు జైలుకి పోతే మనమే పట్టుకు తిరగాలి, క్యారేజీలు పట్టుకొని జైలు చుట్టూరా. సో ఈ పరిస్థితి అందరూ గుర్తెరిగి బాధ్యతను ప్రవర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. రైట్. ఒకసారి బాలా గారు మీరు మాట్లాడే ముందు వివేక్ బాబు ఆయన దగ్గర ఏదో వీడియో ఉంది, ఒకసారి చూపిస్తారు. వివేక్ బాబు గారు, ఇప్పుడు ఒకరిని అనేటప్పుడు ఆ ఎదుటి వాళ్ళకు కూడా మనోభావాల గురించి చాలాసేపు సబ్జెక్టు గురించి మనోభావాలు అంటే కాగితం మీద తీసుకురావాలి, రాసి తీసుకురావాలి, ఫ్లెక్సీ వేయాలని చాలా రకాలైన కోణాలు చాలా రకాలు చూశాను నేను. ఒక మాట అనేటప్పుడు ఒక మాట అనగానే వెంటనే హోల్డ్ యువర్ టంగ్ అని ఇందాక ఎవరో మేధావి గారు మాట అన్నారు కదా స్టూడియోలో, ఒక్క మాటకే హోల్డ్ యువర్ టంగ్ అంటే లంజా కొడుకు అని అన్నారు. ఏం పెట్టుతో కొట్టాలి? వివేక్ బాబు గారు ఏం పెట్టుతో కొట్టాలి వాళ్ళని? ఏం పెట్టుతో కొట్టాలి చెప్పండి మీరు. లేదండి, మీరు ఆయన వీడియో ఏదో ఉందన్నారు కదా, చూపించండి. దెన్ హి విల్ ఆన్సర్. చూపిస్తాను. నేను అన్నది అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళని, వాళ్ళకి తప్పు లేదనే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలని అడిగినా మీరు వీడియో చూపించండి, ఆయన దానికి సమానం చెప్తారు. మీరు చెప్తాను, ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు దీని అర్థం కూడా చెప్పాలి. ఈపీకేలు లేదంటే షీప్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎందుకంటే ఈపీకే దాని ఫుల్ ఫామ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు. 5 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలంట, ఈపీకేలంట. ఈ ఈపీకే అంటే నువ్వు చెప్పాలా? మేధావి ముసుగులో వచ్చిన అనలిస్ట్ రూపంలో వచ్చిన నల్లకోట వేసుకున్న మొన్ననే నల్లకోట వేసుకొని వాదించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రపంచ లాయర్ అయినా ఏది రామ్ జట్మలాని లాగా ప్రపంచ దేశాలకు మన దేశానికంట లాయర్ గా విశ్వరూపం చూపిస్తావు కదా. ఈపీకే అంటే ఎందుకు చెప్పు మేధావి, తర్వాత మాట్లాడదాం నీ కథ. పోయి మీ పవన్ కళ్యాణ్ అడుగు చెప్తాడు ఆయన దగ్గర. నువ్వు చెప్పలేని నా కొడుకు నీకు ఎందుకు పోయా పెద్ద నల్లకోట? చెప్పలేని నా కొడుకు నీకు ఎందుకు పోయే? నువ్వు చెప్పు మొగని అయితే, నువ్వు మొగని అయితే చెప్పు పోయే, నువ్వు మొగని అయితే చెప్పు. నువ్వు మీడియా ముందు మాట్లాడినావు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా నీకు? పవన్ కళ్యాణ్ అడుగు, మీ పవన్ కళ్యాణ్ అడుగు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా చెప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా నీకు? ఓట్లేసిన మీ ప్రశ్న ఏంటో అడగండి, సూటిగా ఆయన చెప్తారు. అన్నారు కాబట్టి నువ్వు మాట్లాడినే నువ్వు ఆడింది నా కొడుకు అని ఒప్పుకో, నువ్వు ఆడింది అని ఒప్పుకో. నేను చేత కాదు చెప్పలేనని చెప్పు, చేత కాదు చెప్పలేనని చెప్పు. ఈపీకే అని చెప్పలేదు, నేను సమాధానం ఈపీకే అర్థం చెప్పలేదని చెప్పు. నువ్వు ఈపీకే దానికి అర్థం చెప్పలేనని చెప్పు. నువ్వు ఈపీకే అర్థం చెప్పు. నీకు మీసం లేదు కదా, నీకు మీసం లేదు కదా, నీకు మీసం లేదు కదా, నీకు మీసం లేదు కదా, అందుకే చెప్పలేవు. నీకు మీసం లేదు కాబట్టి చెప్పలేవు. నువ్వు ఈపీకే అంటే అర్థం చెప్పలేవు. నువ్వు మొగోని కాదు, నువ్వు మొగోని కాదు, లాయరు కాదు, నువ్వు మొగోని కాదు, లాయరు కాదు. మీరు సబ్జెక్ట్ లోకి రండి వివేక్ బాబు గారు. మీకు ఆయనకి సూటి ప్రశ్న వేయండి. ఆయన మీరేం అడగాలనుకుంటున్నారు అడగండి, ఆయన అడగండి. మీరేమనుకుంటున్నారో ఆయన స్పష్టంగా చెప్తా. ఇలాంటి పార్టీ వాళ్ళని ఇలాంటి ఎంకరేజ్ చేసి స్పోక్స్ పర్సన్ గా ఇచ్చారా? అతన్ని ఆపితే చెబుతా. అది ఈపీకే లాంగ్వేజ్ చెప్పలేను నువ్వు ఎందుకు లాయర్? ఈపీకే లాంగ్వేజ్ అర్థం చెప్పలేను నువ్వు ఎందుకు లాయర్? నువ్వు ఈపీకే అర్థం చెప్పు, నువ్వు ఈపీకే అర్థం చెప్పు. నువ్వు మొగనివా? పార్టీ వాళ్ళకి నాకు త్వరలో అపాయింట్మెంట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఐ విల్ షో దిస్ వీడియో. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ యు వాంట్ టు ట్రై. ఈపీకే అర్థం చెప్పు. నువ్వు చేతగానే పవన్ కళ్యాణ్ ఈపీకే అర్థం చెప్పు. ఈపీకే అర్థం చెప్పు. వివేక్ బాబు గారు, వివేక్ బాబు గారు, వివేక్ బాబు గారు, మీరు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. స్ట్రైట్ గా మీరు స్టూడియోలో కూర్చొని అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నా వాయిస్ వెళ్ళకుండా అతన్ని ఆపమని, అతని చేతగాని చవట దద్దమ్మని ఒప్పుకోమను. దద్దమ్మని తెచ్చుకొని రాండి, కుల పిచ్చన తెచ్చుకొని వాదించండి అని పబ్లిక్ లో అన్నారు. పక్కకు పోయి చేతగాని చవట. వివేక్ బాబు గారు, వివేక్ బాబు గారు, మీ భాష మార్చుకోండి, మీ భాష మార్చుకోండి. వివేక్ బాబు గారు, మీ భాష మార్చుకోండి, మీ భాష మార్చుకోండి. మాట్లాడుతున్నాడు నువ్వు సరే అతని హోల్డ్ చేయి.
నేను ఇదే కంప్లైంట్ హోల్డ్ చేయండి. సరే నువ్వు మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడావు అతన్ని కదా, హోల్డ్ చేయండి. నువ్వు మాట్లాడావు అతన్ని కదా, హోల్డ్ చేయండి. అతన్ని హోల్డ్ చేస్తే నాకు నేను కంప్లైంట్ ఇస్తా రేపు. సరే ఓకే, నేను ఈ అతన్ని హోల్డ్ చేస్తే నేను చెప్తాను. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. వివేక్ బాబుని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సురేంద్ర నాయుడు గారి అతన్ని హోల్డ్ చేయండి. అతన్ని హోల్డ్ చేయండి. అతన్ని హోల్డ్ చేయండి. మీరు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. మీ తర్వాత పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు మీరు పక్కన కూర్చోబెట్టుకుని అంతసేపు వాదించారు కదా నా వాయిస్ వెళ్ళకుండా. అతని కేసు కాదు, నేను లాయర్నే, నాకేం తెలియదు, ఎర్రి నా కొడుకుని అనుకుంటానేమో. ఇలా సుప్రీంకోర్టు లాయర్ అయిపోయి మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు, అతను మాట్లాడుతున్నాడు. సరే ఆగండి, ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి, ఆయన మాట్లాడండి. నెక్స్ట్ ఇంకా సురేంద్ర నాయుడు గారు మాట్లాడండి. నీకు సుప్రీంకోర్టు లాయర్ దేశానికి వకీల్ సాబ్ అంటే చూపిస్తానన్నావు కదా. ఇతరులు మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ తో నోరు మూసుకొని ఉండాలి. వివేక్ బాబు మీరు ఆగండి. వివేక్ బాబు గారు కమ్ టు ద పాయింట్ ప్లీజ్. అడ్రస్ చేసో తెలుసుకోండి. ఆహా, ఇప్పుడు ఇతను ఈపీకే అని అర్థం చెప్పలేని వాడు మొగోడు కాదు. మొట్టమొదటి లాయర్ అసలు కాదు. నాయుడు గారు మీరు మాట్లాడండి. మీరు దాని మీదే ఎంతసేపు దాని మీద పోతున్నారు. నాయుడు గారు ఆగండి. I don't want those words to be repeated అండి. I don't want those words to be repeated. నీ దగ్గర ఉంది కదా, నువ్వు ఇలా ఎందుకు మీరు ఆగండి బాలా గారు. నువ్వు ఎందుకు మాట్లాడాలి? వివేక్ మ్యూట్ చేయండి. రైట్, ఆగండి. బాలా గారు మీరు ఆగండి. నాయుడు గారు మాట్లాడతారు. నాయుడు గారు మీరు మాట్లాడండి. ఎస్ నాయుడు గారు మీరు మాట్లాడండి. నాయుడు గారు చెప్పండి. సార్ వాయిస్ వినిపిస్తోంది, చెప్పండి. సార్ ఇప్పుడు నేనేమంటానంటే గత 5 సంవత్సరాల నుండి అందరికి ఇదే పట్టిపోయింది సార్. ఎవరైనా కూడా మనము ముందు ఒకలాగా ఉండింది, గత 5 సంవత్సరాల్లో ఇంకొకలాగా తయారైపోయింది. అంటే ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు, ప్రమోషన్లు అవి ఇవి ఇచ్చే పాటికి అందరూ ఈ విధంగా తయారైపోయారు. ఇందాక మా తమ్ముడు లక్ష్మణ్ ఏదో చెప్పాడు లాస్ట్ బయటలో. ఏం చెప్పాడంటే స్పీకర్ గారు ఆ రోజు ఆ విధంగా మాట్లాడినారు, తర్వాత డైమండ్ రాండి అన్నారు, ఇదేదో చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ మన పోసాని కృష్ణమురళిని మాట్లాడిన సందర్భంలో మా లక్ష్మణ్ కూడా జనసేనలో ఉన్నారు. అప్పుడు జనసేనలో నాకు గుర్తు ఒకే డిబేట్ లో ఉంటాం అనుకుంటున్నా, లక్ష్మణ్ నేను మీరు. ఆ రోజు సమర్థించారు లక్ష్మణ్. ఏది పోసాని మురళీకృష్ణను ఇంటికి పోవడం, మనవాళ్ళు మాట్లాడడం సమర్థించారు. ఎందుకు సమర్థించాడు అంటే ఆ రోజు ఆ విధంగా పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టాడు, వాళ్ళ భార్యను తిట్టారు. అందుకని నేను ఆ రోజు సమర్థించి మాట్లాడాను. ఇప్పుడు పార్టీ మారిపోయేపాటికి ఈ సమర్థనను ఇంకొక రకంగా సమర్థిస్తే కరెక్ట్ కాదు కదా తమ్ముడు. మనం ఏదైనా కూడా మనం పార్టీలు మారచ్చు, తప్పు లేదు. పార్టీలు మారినంత మాత్రాన మనం వాణి మారకూడదు కదా. కాబట్టి నేనేమంటానంటే గత 5 సంవత్సరాలలో కూడా ఇవన్నీ మీరు చెప్పిన మాటలన్నీ మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మాట్లాడినారు అనుకున్నాం. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేసులు బుక్ చేయలేదు వాళ్ళ మీద? మరి కేసులు ఎందుకు చేయలేదు? కాబట్టి నేనేమంటానంటే కొన్ని టెక్నికల్ పాయింట్ల వల్ల కొన్ని బుక్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు గారిని మంచి నైట్ 2 గంటల సందర్భంలో ఆ రోజు ప్రూఫ్ ఏమి ఇచ్చారు? పోలీసులు ఏం ప్రూఫ్ ఇవ్వలేదు కదా. ఏ బేస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని ఆయన అడిగారు మాజీ ముఖ్యమంత్రిగా. బేసు చూపించాల, ఎవరు కూడా చూపించకపోగా లిఫ్ట్ చేశారు. 53 రోజులు పెట్టినా కూడా 53 రోజులు ఛార్జ్ షీట్ కూడా వేయలే. గత 5 సంవత్సరాలు అందరి మీద అదే విధంగా జరిగింది కేసు. అంటే అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేసిన చాలా మందిని, ఈ పార్టీలో ఉన్నటువంటి కారణం లేని వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసిన. ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా అడిగా, ఏ బేస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు సార్, చెప్పండి సార్, నాకు ఆ ఎలక్షన్ జరుగుతా ఉంది, ఎలక్షన్ లో నేను ఏజెంట్ గా ఉన్నాను సార్ అనేసి అంటే, నీకు అవన్నీ కాదు సురేంద్ర గారు, చెప్పింది అర్థం చేసుకోండి, పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి, నోరు మూసుకొని ఎక్కండి అన్నారు. ఎక్కి వెళ్ళాను, తప్పలా. అంటే మనం చేస్తే ఒకటి, ఇంకొకటి చేస్తే ఇంకొకటి కాదు కదా తమ్ముడు. మనము నేనేమంటా అంటే రైట్ అండి. నాయుడు గారు మన దగ్గర ఇప్పుడు పోసాని కృష్ణమురళి, జూమ్ చేయండి, పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ ఉంది మన దగ్గర. దాంట్లో చాలా క్లియర్గా ఆయన కంప్లైంట్కి సంబంధించి చాలా స్పష్టంగా ఆయన ఏం మెన్షన్ చేశారు. జోగినేని మణి గారు, వయస్సు 48 సంవత్సరాలు, సన్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ కంప్లైంట్లో ఆయన స్పెసిఫిక్గా ఏం చెప్పారు? ఇలాగే కులాలు వర్గాలకు సంబంధించి కంప్లైంట్.
బట్ అదనంగా కొత్త కంప్లైంట్లు ఏవైతే దీంట్లో మెన్షన్ చేయాల. బేసింగ్ ఆన్ దట్ ఆయన దాఖలు చేసిన కంప్లైంట్ మేరకు పెట్టిన సెక్షన్ల గురించి ఒకసారి బాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి మీరు కంప్లైంట్ ఒకసారి చదవండి, నేను సెక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకే సెకండ్ అంటే నేనేమంటే స్టార్టింగ్ లో ప్రాథమిక ఆధారాలతో ఏదో ఒక కేసు బుక్ చేసి ఉంటారు. ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇంకా సెక్షన్లు వేరే సెక్షన్లు కూడా యాడ్ చేస్తారు. ఛార్జ్ షీట్ వేసేటప్పటికి యాడ్ చేస్తారు. ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తారు. ఒకే సెకండ్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇంకా సెక్షన్లు యాడ్ చేస్తారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద చాలా స్టేషన్లలో కేసులు బుక్ అయ్యాయి. నిన్న తిరుపతిలో కూడా 3 కేసులు బుక్ చేశారు, కొంతమంది రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల. కాబట్టి అతనైతే బాలాగారు ప్రయత్నం చేయొచ్చు, పాపం ఆయన లాయర్గా ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన పాటించచ్చు, తప్పు లేదు. కానీ బాలా ఆశలన్నీ కూడా అడి ఆశలు అవుతాయి. ఆ కేసు పక్కా నిలబడిపోతుంది, అతను బయట వచ్చే ప్రసక్తే లేదు. ఇదిగో ఆయన ఏమన్నారంటే చంద్రబాబు హయాంలో కులాలను బట్టి పంపకాలు జరిగేవి. అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే ఇందులో 11 మంది కమ్మ కులస్తులే. నాకు వచ్చిన అవార్డు కమ్మనందిలా కనిపించింది, అందుకే అవార్డును తిరస్కరించాను ఆయన చెప్పింది. అంటే పోలీసులు రాస్తారు కదా, ముద్దాయి నేర ఒప్పుకోలు మరియు అరెస్టు మహజరునామా, దాంట్లో పోసాని కృష్ణమురళి చెప్పింది. దేన్ని పట్టుకొని చెప్పారు ఆయన? జోగినేని మణి గారు ఇచ్చిన కంప్లైంట్ పట్టుకొని చెప్పారు. గోరంట మాధవ్ ఉన్నాడు కదా, గోరంట మాధవ్ కూడా కమ్మ కులం మీద పడి ఏడ్చాడు. నాకైతే వాస్తవం చెప్పాలంటే నేను కులాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడను. నాది కమ్మ కులం అయినా కూడా మీకు తెలుసు, నేను కులాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడను. కాకపోతే వీళ్ళు మాట్లాడిన సందర్భాలు, వీళ్ళు మాట్లాడింది చూస్తే నేను తప్పు చేస్తున్నానేమో, నా కులం కోసం నేను మాట్లాడకుండా తప్పు చేస్తున్నామేమో అనిపించి నేను కూడా కులం పరంగా ముద్రేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు దాపరిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. సెక్షన్స్ కి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటా, ఎందుకంటే అందరు డిస్కషన్ చేశారు కాబట్టి. సార్ ఒకటి, ఇప్పుడు అందరూ అనలిస్ట్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎస్ అబ్సల్యూట్లీ ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని మనం ఎంటర్టైన్ చేయం. సొసైటీ ఎందుకు ఇలా మారుతుందంటే నీ గురించి కొన్ని 100 వీడియోలు పెడతాను, నువ్వు డైరెక్ట్ గా నువ్వు వైసీపీ అని చెప్పు. నువ్వు వైసీపీ ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఎవరు కూడా మనం ఎంకరేజ్ చేయడానికి ఎటువంటి సందర్భాలలో కూడా మనం ఎంకరేజ్ చేయం. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట ఎవరో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. బట్ యాక్షన్ తీసుకోకపోతే ఇది అలానే కొనసాగుతుంటుంది. అయితే లాంగ్వేజెస్ ఏం వాడాలి, ఏం వాడకూడదు అనేది కూడా ఎక్కడ కూడా ఎప్పుడు మనం సొసైటీలో ఏం నేర్పిస్తున్నాం అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అనేది తయారవుతుంది. ఈరోజు కేసులు పెడుతున్నారు, బాగుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఓన్లీ కేసులు పెట్టేంత వరకే కాదు. వాళ్ళు దీన్ని ప్రివెంటివ్గా ఎంత తీసుకుంటున్నారు, రిట్రోస్పెక్టివ్గా ఎంత తీసుకుంటున్నారు, దీన్ని ఏ విధంగా రిఫర్మేటివ్ మోడ్లోకి తీసుకొస్తున్నారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కేసులు పెట్టారు, బాగుంది, రైట్. నెక్స్ట్ ఇది ఒక వ్యక్తి చేయకుండా ఉండాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక కొంతమంది ఎవరు అన్నారు పొలిటికల్ పార్టీస్ ఇలాంటివన్నీ కండెమ్ చేయాలని చెప్పేసి. అబ్సల్యూట్గా కరెక్ట్. అది జనసేన పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా కూడా ఈ విధంగా మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఉండి అబ్యూజివ్ లాంగ్వేజ్ని తీసుకెళ్ళి పబ్లిక్లోకి తీసుకెళ్తున్నప్పుడు, ఎందుకంటే వీళ్ళని లీడర్స్ కింద చాలామంది ఫాలో అవుతుంటారు. వీళ్ళని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు, అదే ఎన్విరాన్మెంట్ని నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. పార్టీలు కూడా దీన్ని కండెమ్ చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉండదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు వాళ్ళు. బట్ లెట్ us ఐ డోంట్ వాంట్ టు బి గో ఇంటు ద పాలిటిక్స్ అనేది వాళ్ళ ఇష్టం కాబట్టి. ఎందుకంటే పాలిటిక్స్ అనేది సిస్టంలో ఎన్లార్జ్మెంట్. మస్తాన్ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూద్దాము. ఒకసారి మీరు మాట్లాడింది మీ దగ్గరకు వస్తా. మీరు యుద్ధం చెప్పండి ఆగండి రాళ్ళ ఒట్టి చేతులు నేను దేనికి నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండిరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లరా రండి, అందరూ బయటికి కొడకల్లారా తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడు. మీరు యుద్ధం చెప్పండి రా. రైట్ మస్తాన్ గారు వస్తానండి. లక్ష్మణ్ ఆగండి, మస్తాన్ మాట్లాడతారు. సార్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఏంటంటే చర్చ జరుగుతుంది. ఆయన అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు, అది ఎవరు కరెక్ట్ కాదనేది వస్తుంది. అంతకుముందు వేరే పార్టీ మాట్లాడు. అయితే అక్కడ ఆయన ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని, ఈ రోజు నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు, కుంభమేళాకి వెళ్ళి స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయండి, కాదు సంబంధం లేదని చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో పార్టీ అండగా ఉంటుందంట. ఇప్పుడు బాలా గారు కూడా ఆయన వైసీపీ అయినా లేకపోతే ఒక విక్టిమ్ గా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా?
కాదండి, అంటే మీరు జనరల్ గా ఇట్లా రాజకీయ పార్టీల్లో జనసేన అయినా టీడీపీ అయినా ఎవరైనా ఏం లేదు సార్, అలా ఏం లేదండి. వాలంటరీగా ముందుకు వెళ్తారా అనేది అడుగుతున్నారు, జస్ట్ తెలుసుకుంటానికి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన పోసాని కృష్ణమురళి గారు అనవసరంగా పాప ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది ఆయన కోరుకున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఆయన కూడా మరి దాని మీద సమాధానం చెప్తారని చూడాలి. దానికి సంబంధించి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీలన్నింటినీ నాకు వద్దు, నేను మామూలు ప్రశాంతమైన జీవితం గడుపుకుందాం అనుకున్నప్పుడు ఆయన వైసీపీ పార్టీ అనవసరంగా ఆయన మీద వస్తనేది పాయింట్. రైట్. లక్ష్మణ్ టైం కూడా వస్తుంది, లక్ష్మణ్ మాట్లాడతారండి ఒకసారి. లక్ష్మణ్ మాట్లాడతారు ప్లీజ్. వాసుదేవన్ గారు చెప్పండి. పవన్ ఇప్పుడే మీరు బయట వేశారు, ఇవ్వండి కంటెంట్ చెప్పండి, అది క్లారిటీ లేదు, కంటెంట్ చెప్పండి. క్లారిటీ లేదండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఇప్పుడు ఒక సాక్షాత్తు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఒక రాయపాటి అరుణ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో అడగము, ఎంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయో అడగము, వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి అని మాట్లాడినప్పుడు ఆవిడకి ఆ చట్టం వర్తించదండి. ఆవిడ మీద కేసు పెట్టాలి కదా. ఆవిడ మీద ఆల్రెడీ మా పార్టీని చాలా మంది కేసులు పెడితే ఎందుకు కేసులు తీసుకోవాలా? ఇదే కిరణ్ రాయలు అవనియండి. ఇప్పుడు మీరే ఒక బయట వేశారు పవన్ కళ్యాణ్ గారిది, వైసీపీ గోండల్లారా నా కొడకల్లారంటే వాళ్ళ నాన్నకు పుట్టారా వీళ్ళందరూ కూడా? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నకు పుట్టారా? వాళ్ళ నాన్నగారు అంత పోటీ కూడా. ఇంతగా పవన్ కళ్యాణ్ ఎవరికి పుట్టాడు? కొంతమంది పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వేరే వేరే అని చెప్తూ ఉన్నారు. మీరు అక్కర్లేని మాటలు మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ స్టాప్ దట్ నాన్సెన్స్, ప్లీజ్ స్టాప్ దట్ నాన్సెన్స్. లక్ష్మణ్ రావు గారు యూ హావ్ టు విత్డ్రా దట్ వర్డ్. మీరు ఆ మాటలు అనడానికి వీల్లేదు, వీల్లేదు, ఇందాక మాట్లాడుకున్నది అదే, వీల్లేదు. కరెక్ట్ కాదు అది. గురించి అన్నట్లా అలాగే రాస్తూ ఉన్నారండి, అలాగ అనొచ్చా అంటున్నాను. మీరు ఎందుకు తప్పుగా తీసుకెళ్తారు? అలాంటి లాంగ్వేజ్ వద్దండి, ఎందుకు లాంగ్వేజ్కి వెళ్తారు? ఇప్పుడు మనం ఒకరికి నీతి చెప్తున్నప్పుడు మనం పాటించాలి కదా. అలాంటి తప్పు మీరు నాకు ఆపదించకండి. పవన్ కళ్యాణ్ గురించి అలాగ అన్నారో తప్పు. అలాగే ఒక పుట్టుకల గురించి మనం మాట్లాడకూడదు, ఒక చంద్రబాబు నాయుడు గారి పుట్టుకల గురించి మనం మాట్లాడకూడదు, ఎవరు పుట్టుకల గురించి మనం మాట్లాడకూడదు, తప్పు. అలా రాస్తూ ఉన్నారు, అలా కామెంట్లు పెడుతూ ఉన్నారు, అలాగే పెట్టడం చాలా తప్పు అని అన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు నేను ఎందుకు అంటాను? నాకే అవసరం అనడానికి. ఇప్పుడు మీరు ఆడిన భాష ఏంటి? ఇప్పుడు ఆ రాయపాటి అరుణ్ గారు మాట్లాడిన భాష ఏంటి? వాళ్ళ పుట్టుకల గురించి ఎందుకు మాట్లాడాలి? అలాంటి భాష మాట్లాడకూడదండి, అలాంటి కామెంట్లు చేయకూడదన్నా. మా గురించి వ్యక్తిగతంగా రాస్తూ ఉన్నారు, మా గురించి వ్యక్తిగత కామెంట్లు పెడుతూ ఉన్నారు. నా ఫేస్బుక్ లో, నా ఇన్స్టాగ్రామ్ లో, నా ట్విట్టర్ లో చూడండి, లంబాస వినియోగించి తిడుతూ ఉన్నారు మమ్మల్ని, మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళని. ఎవరికి మీరు సమాధానం చెప్పాలి? మీరు కంట్రోల్ చేసుకోలేరా? మీ పార్టీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయలేరా? పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులు నేను, మరి అలాంటి నన్ను తిట్టిస్తారు మీరు. ఈసారి కానీ ఒకటి చెప్తా వాసుదేవన్ గారు, మీ టీవీ ఛానల్ సాక్షిగా ఎవరైనా జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎవరైనా నన్ను అబ్యూజ్ లాంగ్వేజ్ లో వినియోగిస్తే అదే లాంగ్వేజ్ తో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేక నారా లోకేష్ గారిని నేను లైవ్ లో విత్ ఇన్ లైవ్ లో అన్ని లైవ్ ఎన్ని లైవ్లు ఉన్నాయి అన్ని లైవ్. చట్టం ఉందండి, చట్టం ఉంది. మీరు కోర్టుకు వెళ్ళండి, కేసు పెట్టండి, చట్టం ఉంది, చట్టం ఉంది. మీకు హక్కు లేదు వాళ్ళని తిట్టే, వాళ్ళని నిందించే హక్కు లేదు. చట్టం ప్రకారం పొండి, చట్టం ప్రకారం పొండి. ఎన్ని కంప్లైంట్లు ఇస్తాం సార్? కనీసం కంప్లైంట్ తీసుకోవట్లా. కంప్లైంట్ కోర్టుకు వెళ్ళండి, కోర్టు ద్వారా పోలీసులు డైరెక్ట్ చేయించుకోండి. కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు పోలీసులు డైరెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా కోర్టులో వేస్తాం సార్. అంతేగాని వాళ్ళు అన్నారు కదా అని నేను కూడా నోరు పారేసుకుంటానంటే అది అంగీకరించేది లేదండి. దానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. కరెక్ట్ సార్, వాళ్ళకి చెప్పాలి సార్, వాళ్ళకి చెప్పాలి. జనసేన పార్టీ ఎవరికైనా ఇది వర్తిస్తుంది, మీకే కాదు, ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా వర్తిస్తుంది, మీకే కాదు. మీరు అన్నారు, అరుణ్ గారు అలా అన్నారు, మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ ఇప్పించుకోండి. వెళ్తారు సార్. వాసుదేవన్ గారు, వివేక్ బాబు గారు ఇచ్చారు, వాళ్ళ పార్టీని ఆయన సపోర్ట్ చేసుకుంటాడు. సురేంద్ర గారు వచ్చారు, వాళ్ళ పార్టీ నన్ను డిఫెండ్ చేసుకుంటాడు, నా పార్టీ నేను డిఫెండ్ చేసుకుంటా. వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మీరెందుకు వ్యక్తిగత కారణాలు ఆ కామెంట్లు ఎందుకు పెడతారు? ఇందాకే చెప్పాను వాళ్ళకి కూడా, ఇందాకే చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్, సురేంద్ర నాయుడు గారు అలాంటి భాష వాడలేదు. నేను మళ్ళీ చెప్తాను, ఈ రోజు లైవ్ డిబేట్ లో ఆయన ఏం మాట్లాడలేదు, అలాంటి భాష ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడారని అనట్లేదండి, డిఫెన్స్ చేస్తారు, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడతారు అన్నాను, బూతులు మాట్లాడతారు అన్నట్లా. మీరు ఎందుకు మళ్ళీ ఆపదిస్తారు నాకు అన్న? ఆ పార్టీ ఏ పార్టీ వ్యక్తులు ఆ పార్టీ గురించి డిఫెన్స్ చేస్తారంటే తప్పే ఉంది.
డిఫెన్స్ చేసినంత మాత్రాన వాళ్ళని మీరు వ్యక్తిగతంగా తిడతారా? రైట్ ఫైనల్ గా వివేక్ బాబు మాట్లాడతారండి. రైట్ ఫైనల్ గా వివేక్ బాబు మాట్లాడతారు. వివేక్ బాబు గారు ప్లీజ్. ఇప్పుడు మా మా అధికార ప్రతినిధులు ఏ రోజే కానీ లైన్ దాటి మాట్లాడింది లేదు. ఇప్పుడు లా భాషలు 2.5 సంవత్సరాలు మాట్లాడితే మా అధినేత ఒకేసారి నేను ఇంత ట్యాక్స్ కడతాడరా మీరు నన్ను అనే అర్హత ఉందా అని వైసీపీ వాళ్ళని ఒకేసారి అన్నారు. ఒకేసారి 2.5 సంవత్సరాలు ఒక్క మాట అంటేనే ఇప్పుడు ఏది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని అంటున్నారే. లా భాషలు మాట్లాడితే జస్ట్ ఒక్కసారికే అప్పుడు మా అధినేతకు మనోభావాలు ఉండవా? మా అధినేతకు ఇంట్లో మహిళలు ఉండరా? అప్పుడు ఈ చట్టాలు వర్తించవా వీళ్ళకు? 5 ఏళ్ల పాటు జగన్ పరిపాలన అద్భుతమా? ఇప్పుడు ఒక్కసారి చేసిన తప్పులకు వచ్చి అరెస్ట్ చేస్తే 9 గంటల పాటు విచారణ చేసి జడ్జి గారు దాంట్లో గ్రావిటీ ఉందా లేదా తెలియకుండానే రిమాండ్ చేస్తారా? పోలీసులు ఎర్రోళ్ళా? సో ఈ టైపు ఆలోచనలంతా పోయి పార్లమెంట్ లో కూర్చొని పోలీసు వ్యవస్థ తీసేసి ఓన్లీ లాయర్ల ద్వారా కోర్టు ద్వారా ఎవరైనా జడ్జిల ద్వారా పోలీసు వ్యవస్థను డిమాలిష్ చేసే మస్తాన్ రావు గారు, సురేంద్ర నాయుడు గారు, లక్ష్మణ్ రావు గారు, అలాగే అడ్వకేట్ బాలా గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా పోసాని కృష్ణమురళి నుంచి గోరంట్ల మాధవ్ దాకా వెళ్ళింది. అండ్ ఎట్ ఎనీ మూమెంట్ వంశీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైన ఎవిడెన్స్ తమ దగ్గర ఉందని పోలీసు అంటున్నారు. వారు తాడేపల్లి నివాసం వెలుపల సీసీ కెమెరాలు పెట్టించిన దరిమిలా దాంట్లో రికార్డైన దృశ్యాలను బట్టి పోలీసులు ఫ్రేమ్ చేయబోతున్నారు. కొత్త సెక్షన్లు అంటే కొన్ని సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఆధారాలని తమ దగ్గర ఉన్నాయని సంబంధించిన డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. బహుశా ఇవాళ రేపట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు విజయవాడ పోలీస్ కమిషనరేట్ నుంచి బుక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏపీ రాజకీయ వనిక మీద రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి. ఇంకా వేసవికాలం రాకముందే రాజకీయ వేడైతే అంటుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.